ప్రపంచం గుర్తించుకుంటున్న ఒక గొప్ప వ్యక్తి కారల్ మార్క్స్. మార్క్సిస్టు విధాన రూపకర్త, ఆర్థిక విధానాలు సమాజ స్థాపన కోసం తన జీవితాంతం కృషి చేసిన గొప్ప వ్యక్తి కారల్ మార్క్స్. ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. కారల్ మార్క్స్ సిద్ధాంత రూపకర్త. ఈయన ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి కార్మికులను, కర్షకులను కాపాడడం కోసమని అనేక గ్రంథాలను రాయడం జరిగింది. అందులో అతి ముఖ్యమైన గ్రంథం దాస్ క్యాపిటల్. ఈ దాస్ క్యాపిటల్ నుంచి మార్క్సిజం అంటే ఏంటి, శ్రామిక వర్గ దోపిడీ ఎలా జరుగుతోంది, పెత్తందారీ వ్యవస్థ ఏంటి ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో చర్చించడం జరిగింది. ప్రపంచంలో నేడు విద్యార్థులందరూ చక్కగా చదువుకుంటున్నారు, ప్రతి పిల్లాడు బడికి వెళ్తున్నాడంటే అందుకు కారణం మార్క్సిస్టు విధానాలు. ప్రస్తుతం మనందరం కూడా ప్రతి పిల్లవాడు బడికి వెళ్ళాలి, పనికి వెళ్ళకూడదు, ప్రతి పిల్లాడు ఉండాల్సింది బడిలో, పనిలో కాదని అనేక విషయాలు చర్చించుకుంటూ ఉంటాం. కానీ ఈ విషయాలన్నీ కూడా 1848వ సంవత్సరంలోనే కారల్ మార్క్స్ గారు సూచించడం జరిగింది. ఆయన సూచించిన ఈ విధానాల ప్రకారమే ఈరోజు ప్రతి పిల్లవాడు విద్యను అభ్యసిస్తున్నాడు. ప్రపంచంలో నేటికి ఎన్నో ఆర్థిక విధానాలు, ఎన్నో మార్పులు సమాజంలో చోటు చేసుకున్నాయంటే దానికి కారణం కారల్ మార్క్స్. మార్క్సిజం ఆ భావాలను ప్రపంచంలో ఉన్న అత్యధిక మంది పాటించడం వల్ల ప్రపంచంలో అనేక విషయాల్లో మార్పులు వచ్చాయి. ఆ మార్పుల ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛగా, సంతోషంగా జీవించడం జరుగుతుంది. మరి ఎన్ని రకాలుగా మనం ఈరోజు ఉంటున్నామంటే అందుకు కారణం కారల్ మార్క్స్ గారు. మరి ఆయన జీవితం గురించి చాలామందికి తెలియదు. ఒక గొప్ప సిద్ధాంతవేత్త, తత్వవేత్తలు వారి జీవితాలు కూడా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎన్నో ఆర్థిక సంఘర్షణలను పాటుపడి, భార్యాబిడ్డలను ఎన్నో కష్ట నష్టాలకు గురి చేసి వారు మనకి అత్యధిక సంతోషాలను, సుఖాలను ఇచ్చారు. మరి వారి జీవితాల్లోకి మనం కాస్త వారి యొక్క జీవితాలను మనం పరిశీలించినట్లయితే, చదివినట్లయితే తెలుస్తుంది వారి భార్యలు ఎంత కష్టపడ్డారు, పిల్లల్ని ఎలా కోల్పోయారు అనేది తెలుస్తుంది. అదేవిధంగా మన కారల్ మార్క్స్ గారు కూడా తాను జర్మనీలో పుట్టి పెరిగి ఫ్రెంచ్లో విద్యాభ్యాసం కంప్లీట్ చేసినప్పటికీ ఆయన కూడా దేశ బహిష్కరణ శిక్షని అనుభవించి దేశాలు తిరగడం జరిగింది. భార్య బిడ్డలను పట్టుకొని తనకు 7 సంతానమైనప్పటికీ అనేక కారణాల వల్ల ఆర్థిక పరిస్థితులు బాలేక తన బిడ్డలను కోల్పోయి చివరకు 3 బిడ్డలతోనే ఆయన జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆయన నేడు ప్రపంచం చేత గుర్తించబడే గొప్ప సిద్ధాంతవేత్త అయ్యారంటే దానికి కారణం ఆయన భార్య జెన్నీ గారు. తను రాజరికపు బిడ్డ, కులీన వంశంలో పుట్టినప్పటికీ ఆమె కారల్ మార్క్స్ యొక్క విధానాలు నచ్చి ఎలాగైనా సరే ప్రపంచానికి తాను చేసే గ్రంథాలు కానివ్వండి, మార్పు తీసుకొచ్చే అన్ని విషయాలకు నేను తోడుగా ఉండాలని ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటూ కారల్ మార్క్స్ యొక్క జీవితంలో అడుగుపెట్టి తనకు వెన్నంటి ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చింది. ఆర్థిక కష్టాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా తన కుటుంబ పోషణను చూసుకుంటూ ఎన్ని కష్టాలు పడైనా సరే కారల్ మార్క్స్ పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి సమాజ స్థాపన కోసం తాను ఏదో అందించాలి అన్న ఉద్దేశంతో ఎంతో కృషి చేయడం జరిగింది. తన పిల్లలు తన కళ్ళ ముందటే రాలిపోతున్న తను బాధను దిగమింగుకొని అయినా సరే తన సహచరి కోసం తన సిద్ధాంతాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో
తన భర్తకి తోడుగా నిలబడింది. ఆ సమాజంలో ఆనాటి కాలంలో ఆర్థికంగా వాళ్ళు చితికిపోయారు. అయినప్పటికీ సరే తను ఏమాత్రం చెల్లించకుండా, మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా మార్క్స్ వెంటే ఉంటూ తను కుటుంబాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఎన్ని కష్టాలనైనా సరే ఎదుర్కొంటూ వచ్చి చివరకు మార్క్స్ రాసిన గ్రంథాలు గ్రంథ రూపంలో ప్రచురితం కావాలంటే ఆయన యొక్క చేతి వ్రాత సరిగా లేకపోవడం వల్ల ముద్రణకు కష్టమైతే తన భార్య జెన్నీ కష్టపడి తన యొక్క రచనలను అందమైన దస్తూరితోటి ఫెయిర్ నోట్స్గా రాసి మళ్ళీ తిరిగి గ్రంథ రూపానికి పంపించడం జరిగింది. అలా ప్రింట్ చేయించి చక్కటి గ్రంథాలు మనందరికీ అందేలాగా ఎంతో కృషి చేసిన జెన్నీకి మనందరం రుణపడి ఉంటాము. అంత గొప్ప జెన్నీ ఆమె తన భార్య కావడం వల్లే కార్ల్ మార్క్స్ గారు మనకు ఎన్నో సిద్ధాంతాలను అందించడం జరిగింది. సోషలిస్టు విధానాలు, కమ్యూనిస్టు పార్టీ సృష్టికర్త కార్ల్ మార్క్స్ గారు ఈ ప్రపంచానికి ఎన్నో చేశారు. ఆయన యొక్క గొప్ప మనసుకు మనందరం తల వంచి నమస్కరించాల్సింది. గొప్ప గొప్ప భావాలు గల గొప్ప గొప్ప మహానీయులు కాబట్టి వారందరినీ మనం ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉండాలి. ఈరోజు మే 5వ తేదీన ఆయన యొక్క జన్మదినం సందర్భంగా మనందరం వారిని స్మరించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకునే సందర్భంలో ఆయన వెన్నంటే ఉంటూ ముందుకు నడిపించిన జెన్నీని ఎంతో మనం గుర్తు చేసుకోవాలి. జెన్నీకి మనం నివాళులు అర్పించాలి. ఇన్ని విషయాలు ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.